ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి మంచి వాతావరణం ఇచ్చింది. ఇక్కడ వరకు చుట్టూ వర్షమే పడుతుంది, చాలా భయంకరమైన వర్షం. ఇప్పుడు అయ్యే ఫోన్ సరే, జాగ్రత్త వినండి అందరూ. దేవుని పిల్లలారా, మన జీవితంలో దేవుని మాట వింటేనే మనం సజీవులమైన, జీవించగలిగిన, జీవముతో నింపబడిన బిడ్డలంగా మనందరం మార్చబడతాం. ఇశ్రాయేలు, నీవు నా మాట వినే ఎడల ఎంత మేలు, ఎంత మనోహరం. ఆయన మాట ఏంటి ఎంత మంచిదండి. ఈ రోజున దేవుని మాట వినక ఆత్మీయంగా చచ్చిపోతున్నారు చాలామంది. భక్తి సొంత జ్ఞానంతో మనం ఎప్పుడు చేయకూడదు. సొంత జ్ఞానంతో, సొంత ఉద్దేశాలతోని నా భక్తిని నేను, మీ భక్తిని మీరు చేసుకుంటే ఒకరోజు నా అపవాది గారి చేతికి తేలిగ్గా చిక్కుతాం. భక్తిలో స్వచ్ఛత ఉండకూడదు. భక్తిలో సొంత ఉద్దేశాలు ఉండకూడదు. భక్తి అంతా నాకు తెలిసిన అన్న భావన ఎప్పుడు మనకి కలగకూడదు. సరే, మొత్తం మీద ఈ జింక పిల్లకి చెప్పి అది వెళ్ళిపోతే, ఆ జింక పిల్ల మమ్మీ అట్టన్నది, ఆమె పోతుంది నేను పోకూడదా, ఆమె చూస్తుంది నేను చూడకూడదా, నేను కూడా పోవాల్సింది అని చెప్పి చిన్నగా 2 అడుగులు వేసింది. లోపటేమో చీకట్టుకుంది, గుహ లోపటికని పెట్టింది పిల్లని. కొంచెం 2 అడుగులే కానీ కొంచెం వెళ్తురు వస్తుంది. ఇంకా 2 అడుగులే కానీ ఇంకా కొంచెం వెలుగా, ఇంకా 2 అడుగులే కానీ ఇంకా కొంచెం వెలుగా. అరే, మా అమ్మ ఎంత కుళ్ళుది, ఎంత పిచ్చిది మా అమ్మ. అంటే ఆ ఒక్కటి బాగుండాలా, నేను ఎట్ట పోయినా పర్వాలేదా? మా అమ్మో, మా అమ్మని గురించి నేను ఏదో అనుకున్నా కానీ ఇంత దుర్మార్గురాలని నేనైతే అనుకోలేదు. ఆ ఒక్కటి మంచిగా సంతోషంగా తిరిగి వస్తుంది దేశాలన్నీ. నన్ను ఒక్కదాన్ని చుట్టూ చేతులు కట్టేసి లోపల ఉంచుతుంది. చూడొద్దంట, పోకూడదంట, అడుగు కూడా ముందుకి వేయొద్దంట. ఇవన్నీ నాకు, ఆమె అయితే అన్నీ చేయొచ్చంట. అబ్బా, ఇది భలే బాగుందిలేమ్మో అని చెప్పి అది మంచిగా ఉన్న పాటన మంచిగా బయటకు వచ్చింది. బయటికి రాగానే చూసుకోండి, ఫుల్గా వస్తుంది ఎలుగు, చల్లటి గాలి, పెట్టల అరుపులు, పెద్ద పెద్ద చెట్లు పచ్చగా కానుతుంటే విచిత్రంగా ఏం బాగుంటాయి అసలు. మా అమ్మ నన్ను ఎన్ని చూడనికం చేసిందా, రాని మా అమ్మ సంగతి చెబుతా అని అనుకునేలోగే ఒక సింహం ఎదురుగా చిన్నగా నడుచుకుంటూ వస్తుంది. ఇది సింహం అని, అది దీన్ని చంపిద్దని, తినేసిద్దని, దీని పానాన్ని తీసిద్దని దానికి తెలియదు గనక అది డబ్బు. ఇదేంది మా అమ్మ కట్టే లావు ఉంది, మా అమ్మ కట్టే దీనికి ఏంది జ్వలపంలా గడ్డలాగా ఉంది, ఏంది ఇది, అబ్బాబ్బల్లి నడుచుకుంటూ వస్తుందండి అని దాన్ని అంతా చూసుకుంటుంది. దగ్గరకు వచ్చింది, ఉన్న పట్ల కుతిక పట్టుకుంది, బెనకాయ పట్టుకొని ప్యాటి కొరకానే మంచిగా రక్తం అంతా తాగుతుంటా అమ్మా అని అరిచింది, కేకేసింది. ఇంకంతే ఉండి 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 రక్తం అంతా తాగేసరికి, పీక దిగేసరికి చచ్చిపోయి పడిపోయింది. ఈలోగా నేను పిల్లలందరినీ తెచ్చుకుంటానని సింహం ఒక నక్కకి ఈ చెంక పిల్లను అప్పగించి, ఏయ్ నువ్వు వేడే ఉండు, నేను నా పిల్లల్ని తెచ్చుకుంటా అని కాపలా పెట్టి ఇది పోయింది పిల్లల్ని తెచ్చుకోవటానికి. దీన్ని మంచిగానే చూసిన నువ్వు ఏడన్నా గాడు పెట్టిన ఉంటే నీకు ఉంటుందని చెప్పాను. ఈ నక్క అసలే దొంగదాయ. ఇది ఆ సింహం పోయి పిల్లల్ని తీసుకొచ్చి కొనేసరికి శుభ్రంగా 2 చెవులు తిన్నది. ఎడం చెవు, కుడి చెవు, 2 చెవులు తిన్నది. తినేసరికి సింహం వచ్చింది. తిని మంచిగా మూతి అంతా నాకు ఏమి ఎరగనట్టు చూస్తుంది. ఇలా ఒక సింహం వచ్చి, దీనికి చెవులు ఏది తక్కువైనట్టున్నాయి, చెవులు బోడిగా దీని చెవులే అన్నాను అడిగి. అప్పుడు నాకు అంటదే, దానికి చెవులే లేవు అన్నా. చెవులు ఉన్నాయిగా, లేవంటుంటే ఈ గొడవ అంత ఎందుకు, వాళ్ళ అమ్మ వచ్చేదిగా ఇప్పుడు అడుగుదాము, ఉన్నాయని కనుకంటే నీ పేక పిసుకుతా, లేదంటే నేను నువ్వు బతికి బయటపడదు కానీ అన్నదని చెప్పి పిల్లల్ని వేసుకొని ఇది అవతలేమో అది కూర్చోనండి. ఈలాగా వాళ్ళమ్మ వాళ్ళంత దూరం నుంచి చూసింది, అది చచ్చిపోయిందని అర్థమైంది. దగ్గరకు వచ్చింది, సింహం అడుగుతుంది, ఏమమ్మా నీ పిల్లకి చెవులు ఉన్నాయా అంటే, తల్లి అంటది, దానికి చెవులు లేవయ్యా, చెవులు అంటే నా మాట ఇవి లోపటే ఉండేది,
దానికి చెవులు లేవు. చెవులు వింటే నేను చెప్పిన మాట అర్థం చేసుకునేది. దానికి చెవులు లేవు కాబట్టే సొంత తెలివితేటలు వాడి గుహలో నుంచి బయటకు వచ్చింది. ఈ రోజున మీ అందరికీ నేను ఒక మంచి మాట చెబుతాను. దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా, దేవుని మాటకు లోబడగలిగిన మనస్సును తప్పక దేవుడి పూట మనందరికీ అనుగ్రహించును గాక. హల్లెలూయా అని చెప్పరా? ఒక మాట, డాక్టర్ మాట వింటున్నారు ఈ లోకంలో చాలా మంది మనుషులే వాళ్ళు కూడా, కానీ వాళ్ళ మాటలు వినేవాళ్ళు ఉన్నారు, కానీ దేవుని మాట వినేవాళ్ళు లేరండి. దేవుని మాటకు అప్పగించుకునే బిడ్డలు కనపడట్లా. దేవుడి చిత్తానికి అప్పగించుకొని దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేసి ఉన్నతమైన కృపతో నింపబడి నడిపించబడాలన్న ఆలోచన ఈరోజు చాలా మందికి ఉండట్లేదండి. ఈ రోజున నీ భక్తి నువ్వు సొంతకి చేసుకున్నావు అనుకో, నీకు నచ్చినట్టుగా నువ్వు బతికినావు అనుకో, ఏదైనా తోటలో ఆ పాము వచ్చి ఆ ఆదాము అవ్వల్ని ఎట్ట చంపి అవతలేసిందో, ఈ రోజున సాతానుగాడు కూడా నా వెనకాల చెప్పండి, అపవాదిగాడు ఎవడిని మింగుదునా అని వెతుకుచు తిరుగుతున్నాడు. వాడేం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. ఎందుకోసం? ఎవరిని మింగాలా, ఎవరు దొరుకుతారా? ఇప్పుడు అపవాదిగాడు ఆలోచన ఏంటిదంటే, నువ్వు దొరికితే అదే 10,000 వాడికి, నువ్వు దొరికితే లటిక్కన గొటక్కన మింగుదామని చెప్పి చూస్తుంటాడు. ఈరోజు ఒక చిన్న మాట మీరు అందరూ చెప్పండి, దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలారా, సాతానుగాడి చేతికి చిక్కేటట్లుగా మీరు మార్చబడ్డారా? అపవాదిగాడు గర్జించు సింహము వలె అనండి. గర్జించు సింహం ఒక జంతువుని ఎట్లా వేటాడిద్దో మీకు తెలుసమ్మా? ఎట్లా వేటాడిద్ది? ఏ జంతువుని పడితే ఆ జంతువుని, బాగా హుషారుగా ఉన్న జంతువుని వేటాడటానికి ముందు గుంపులో ఉన్న జంతువులన్నిటిలోనండి, ఇప్పుడు దానికి గొర్రెల మంద ఒకటి కనిపించింది అనుకోమ్మా, ఆ మంద మీద పడి ఏదైతే అది తినాలనుకుందో దానిని ముందు మందలో నుంచి వేరు చేసి ఏం చేసింది చెప్పండి అమ్మా? మంద ఒక పక్కన ఉంటుంది, ఇది వేరు చేసింది ఇంకొక పక్కకు పోయింది. అది పరిగెత్తుకొని పోతుంటే, అయ్యో నేను వేరైపోయినా, నేను ఎడిపోతున్నాను, నాకేం అర్థం కావట్లేదు, నేనేం చేస్తున్నానో, నా బతికి ఏమైపోతుందని ఈ ఆలోచనతో ఏం పరిగెత్తిద్ది అది? ఈ ఉద్దేశంతో పరిగెత్తిద్దా? మైండ్ ఏం పని చేయట్లా. ఒక పక్కనే భయం, అదేమో ఎంటబడుతుంది. ఈ భయాలన్నీ కడుపులో పెట్టుకొని, వామ్మో అది నన్ను చంపిద్ది, మరి నా మంది ఏమో అడిపోయింది, వామ్మో నేను ఎడిపోవాలా అని ఈ సతమతమైపోయే క్రమంలో తేలిగ్గా దొరికింది సింహ. అపవాది గారు కూడా ఏం చేస్తుందండి ఈ రోజున మనల్ని కూడా ఉపదేశాల్లో నుంచి, సేవకుల గద్దెంపులో నుంచి, సేవకుల నడిపింపులో నుంచి, సేవకుల ఆలోచనలో నుండి, దేవుని చిత్తంలో నుంచి నిన్ను కూడా ముందు గుంపులో నుంచి పక్కకి తీసుకొని పోతుంది. నిన్ను కూడా పూర్తిగా పక్కన పెడుతుంది. ఇక నువ్వు మందిరంలో కలవు, మందిలో కలవు, అందరూ వాళ్ళ పరిచయం చేస్తుంటే నువ్వు ఆడుంటావు నీకే తెలియదు. కొంతమంది అమ్మా ముచ్చట్లేని గంటలు చెప్పమన్న చెబుతుంటే కానీ పనికనే చెప్పి కూర్చుంటారు. వీళ్ళు చేయరు, ఆడ చేసే వాళ్ళని చేయనీరు. మామూలు కాదు, అస్సలు చేయరు. చేసేవాళ్ళని ఇంక చేయనీరు. ఇంకా వాళ్ళ పని ఇంక అదేనమ్మా. నేను ఒక మాట మీ అందరికీ నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, అపవాదిగాడు ముందు గుంపులో నుంచి వేరు చేస్తాడు. ఏం చేస్తాడు అందరు చెప్పండి? గుంపులో నుంచి. ఒక సింహం గుంపులో నుంచి గొర్రె పిల్లని వేరు చేసినట్టు నిన్ను కూడా సంఘంలో నుంచి, దేవుడి చిత్తంలో నుంచి, దైవజనుల నడిపింపులో నుంచి నిన్ను వేరు చేస్తాడు. నీకు సొంతంగా నీకు అన్నీ తెలిసినట్టు, నువ్వు నడిచేటట్టు, నువ్వు ఆలోచన చేసేటట్టు, నీ ఆలోచనకు తగ్గట్టుగా బతికేటట్టు సాధారణంగా చేసి నీ సొంత ఉద్దేశాలకు నిన్ను అప్పగించి చివరికి వాడి చేతిలో తేలిక దొరికేటట్టు చేస్తాడు. వాడు ఏం చేస్తాడు? అపవాది గడికి దొరికితే ఏం చేస్తాడండి? చంపేస్తాడని చెప్పండి. ఇప్పుడు మీరు బ్రతకాలా చచ్చిపోవాలా? నేను ఆత్మీయంగా చెబుతున్నా, శరీరకంగా చెప్పట్లా. ఆత్మీయంగా దేవుని పిల్లలంగా మనందరం సజీవులంగా ఉండాలా, చనిపోయిన వారిలాగా ఉండాలా? కానీ మనం ఎంత తయారైపోయేటట్టు చేస్తుండో సాతానుగాడు. ఈ రోజున వాడి ఆలోచనలన్నింటినీ మనం పసిగట్టి, వాడి ఉద్దేశాలన్నీ తెలుసుకొని, దేవుని జ్ఞానముతో నింపబడి, దేవుని చిత్తానికి అప్పగించుకొని, ఆయన సన్నిధిలో ముందుకు నడిపించబడే కృప
దేవుడు మనందరికి అనుగ్రహించను గాక. హల్లెలూయా చెప్తాం అందరం గట్టిగా. మొట్టమొదటిగా ఒక వ్యక్తి చనిపోవటానికి గల కారణం ఏంటిది? మొదటి మాట చెప్పండి అమ్మ నాకు. మొదటి మాట, ఒక వ్యక్తి ఎందుకు చచ్చిపోతున్నాడు? అవిధేయత వలన. అనండి అందరూ. దానికి చనిపోయిన వాళ్ళలో ఎవరి గురించి చెప్పినా నేను మీకు ఇప్పుడు? ఎవరు? ఆదాము, హవ్వ. రెండు దేవుణ్ణి ప్రేమించకపోవటాన్ని బట్టి అననీయ, అనండమ్మా, సప్పీరా, గట్టి చెప్పరా. మళ్ళా అననీయ, సప్పీరా, వీళ్ళిద్దరు ఏం చేసినట్టమ్మా? పొలం అమ్ముకున్నారమ్మా. ఏమమ్మారు అందరు చెప్పండి? పొలం అమ్మారు. పొలం అమ్ముకొని ఆ అమ్ముకున్న దాంట్లో కొంచెం దేవునికి కానుక తీసుకొని రావాలని కోరుకున్నారు. అమ్మిన దాంట్లో కానుక తీసుకొని రావాలని చెప్పి కోరుకుని శుభ్రంగా పొలం అమ్ముకొని వాళ్ళకు తోచినంత తీసుకొని వచ్చిండ్రమ్మా. ఎంత తెచ్చిర్రు అందరు చెప్పండి? ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఆత్మీయంగా ఎప్పుడు చచ్చిపోతాం అంటే మనకు తోచినట్టుగా మనం నడిస్తే మనం చచ్చిపోతాం. అననీయ సప్పీరాలు దేవునికి ఇచ్చే విషయంలో వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు ప్రవర్తించడాన్ని బట్టి వాళ్ళ జీవితాల్లో జరిగిన ఘోరమైన పరిస్థితి ఏంటిది? వాళ్ళు ఏమైపోయారు? ఈ రోజున శరీర సంబంధమైన మరణం కంటే ఆత్మ సంబంధమైన మరణం బహు ఘోరమైన ప్రియులరా. ఇది మన హృదయంలో ఒక భయం పెట్టుకొని మనందరం బ్రతకాల. ఆత్మీయంగా మేము చచ్చిపోతామేమో. మనం ఎవరిని చూసినా యేసు రక్తములో కడగబడిన కళ్ళుగా మన కళ్ళు మార్చబడును గాక. యేసు రక్తంలో కడగబడిన కళ్ళు మహిమకరమైన కళ్ళుగా మార్చబడతాయండి. ఇక యేసయ్య ఒక మాట, ఆయన జీవితం ఎంత మహిమకరమైందో చెప్పనా? యేసయ్య లోకానికి నడిపించబడిన తర్వాత యేసు ప్రభు బాల్యం నుంచి చచ్చిపోయేంత వరకు ఎప్పుడైనా కానీ మన పిల్లలు ప్యాకెట్ల కోసం, జిలేబీ కోసం, బూందీ కోసం, ఇంకా మీరు ఇంకేమేమంటారు, ఈడేమేమంటారు, పొట్లాలు గిట్లాలు అన్ని కొనిస్తుంటారు కదా. నాన్న గడ్డి కాదమంతా అడిగిందల్లా చూపించిందల్లా కొని పెడతా ఉంటారు. యేసు ప్రభు వాళ్ళ అమ్మలని నాకు అది కావాలి ఇది కావాలని ఎప్పుడన్నా అడిగి వాళ్ళని పీడించిందా? అందరి పిల్లల్లాగా యేసు ప్రభు బతికిండమ్మా? అందరిలాంటి మనస్తత్వేనంటారా యేసయ్యది? అందరి మనస్తత్వాలు వేరు, యేసయ్య మనస్తత్వం వేరా. చిన్నప్పటి నుంచి ఆయనకు అంత మంచి మనసు ఉండబట్టి చివరికి మరణము కూడా యేసయ్యని ఏం చేయలేకపోయింది. హల్లెలూయా చెప్పండి. మరణం కూడా యేసు ప్రభువుని ఏమైనా చేసిందా? మరణం యేసయ్యని చంపేసిందా? మరణించినను ఎవడైనా ప్రభునందు మృతి పొందితే ప్రభునందు మృతి నొందు మృతులు ధన్యులు. ప్రభునందు మృతి నొందు మృతులు ఒకవేళ మరణించినను వాళ్ళు తిరిగి లేస్తారు. ఈ రోజున ఆత్మ సంబంధమైన మరణం దేవుని బిడ్డలుగా మనలో ఎవ్వరము కలిగి జీవించకుండా అందరం సజీవులంగా మార్చబడదాము గాక. అననీయ సప్పీరా ఎందుకు చనిపోయారు మీరు చెప్పండి? మందిరానికి వచ్చిన వాళ్ళే కదా వాళ్ళు. దశభాగం కూడా ఇచ్చిన వాళ్ళే కదా. చాలా మంది కుటుంబాల్లో భర్తలకు రక్షణ ఉండదు, భార్యలు మందిరానికి వస్తారు. వాళ్ళు చెప్పే సాకు ఏంటిదంటే, మరి మా ఇంట్లో ఒప్పుకోరాయి గారు, మరి నిజంగా రావటమే అదే ఎక్కువ అయితే జద్దుకోను, ఇంకా ఎక్కువ మళ్ళీ ఆచిపడ మాకు. దశం భాగం అంటే ఇక మరి ఇక చర్చికి వచ్చేది కూడా రానీరు, నీకు తెలియదు మా ఇంట్లో వాళ్ళ సంగతి అన్నట్టుగా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. నేను ఒక మాట మీకు చెబుతా. ఇదిగోండి, అననీయ చక్కగా కానుక తీసుకొని వచ్చాడు. కానుక ఆయనకి వచ్చింది తీసుకొని వస్తే అయ్యగారు, అననీయ నువ్వు ఎంతకే అమ్మావా? ఇంత వేలకే అమ్మావా? ఇంతేనా నువ్వు అమ్మింది అనంటే అనే అంటున్నా. ఎంతకే? నేను ఒక మాట మీ అందరికి చెప్తా. మన భక్తి దేవుని సన్నిధిలో అబద్ధమైన భక్తిగా ఉండకూడదు. వేషధారంతో కూడిన భక్తిగా మన భక్తి అస్సలు ఉండకూడదండి. నేను రాత్రి రేపు యవనస్తుల కూడి కోసం ఒక పాట ప్రభు ఇచ్చారు. సహవాసంలో దేవుని బిడ్డల కోసం దేవుడు అనుగ్రహించిన పాట. అయితే ఆ పాట ప్రాజెక్ట్ కోసం రాత్రి నాకు ఫోన్ చేసి ఆ ప్రాజెక్టులో నాతో మాట్లాడి మళ్ళా పంపించి కొన్ని కరెక్షన్లు అయిన చేసేసరికి నాకు 3:30 దాటింది. అప్పుడు పడుకున్నా. వింటున్నారా? నిద్రకి తిండికి ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తులంగా మనం ఉండకూడదు. ఏం కష్టపడకపోయినా ప్రజల ముందు కష్టపడ్డట్టు మనం ఎప్పుడు చేయకూడదు. మన భక్తి నిజమైన భక్తిగా ఉండను గాక. చూడండి, ఈయన భక్తి చేసింది లేదు, పాడలేదులే, కానీ ఒక అబద్ధమైన వ్యక్తిగా
దైవజనుల దగ్గర అబద్ధాలు ఆడుతుండండి. దైవజనుల దగ్గర మన ప్రవర్తన అబద్ధమైందిగా ఉండాలా, నిజమైందిగా ఉండాలా? నిన్ను అడిగినప్పుడు నువ్వు ఆత్మీయంగా ఉన్నావా, నువ్వు విధేయతతో నడిపించబడుతున్నావు. కొంతమంది పైకి చుట్టానికి ఏమో ఆత్మీయంగా ఉంటారు, లోపటేమో నాయన వీడు ఏం ఎట్ట దొరికిరా బాబు పాటగారు మాకే దొంప దించుతుంటారు. నాయన ఏందో నాయన ఇది ప్రతిరోజు బయటికి కనిపించినంత విధేయత కడుపులో ఉంటదా? చాలా మందికి ఉండదండి, చాలా మందికి ఉండదు. ఈ అననీయ కూడా ఇంతకే అమ్మినవా అన్నట్టు ఏమంటాడు, ఇంతకే అమ్మా. బయటికి ఏమి ఇంతకే అమ్మా అంటాడు. అసలు నిజానికి అంతకే అమ్మాడా? కాదుగా. యోహాను సువార్త 15వ మొదటి వచనంలో ఏమని రాయబడింది? నేను అబద్ధమైన ద్రాక్షావల్ని అనండి అందరూ. వామ్మ ఎంత శుభ్రంగా అన్నారు మీరు. నేను అబద్ధమైన ద్రాక్షావల్ని అన్న ఉందా? వామ్మో, మీ అందరికి దండాలు దశకాలు పెడతా తల్లి. వామ్మా ఎంత చదవండి అన్నమాట. 15వ అధ్యాయం మొదటి వచ్చిన చదువు తల్లిగా. 15:1. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. అదే చెప్పండి. ఎవరంటే యేసు ప్రభు నిజమైన ద్రాక్షావల్లి అనండి. నిజమా అబద్ధమా? యేసు ప్రభు. మరి మన భక్తి నిజమేనా? పైకి కనిపిస్తున్న విధేయత నిజమేనా? నువ్వు నా ముందు మాట్లాడిన నిజమేనా? నా ముందు నువ్వు చేస్తున్న భక్తి అంత నిజమేనా? ఏడు చేసి ఏడు చేస్తారు, ఆడు చేసి ఆడు చేస్తారు. చాలా మంది ఏడు ఎట్టుంటారు, ఆడు అట్టుంటారు. వాళ్ళు దీవించబడతారా? వాళ్ళు సజీవులుగా ఉంటారా? చివరికి అన్నయ్య ఏమైపోయాడు? చనిపోయాడని చెప్పండి. ఈ భక్తి అబద్ధమైంది అయితే నువ్వు చచ్చిపోతావు. వేషధారణతో కూడిన భక్తి అయితే నువ్వు చచ్చిపోతావు. ఎంతో కాలం నువ్వు పరిచయం చేయలేవు, ఎంతో కాలం నువ్వు మందిరానికి రాలేవు, ఎంతో కాలం నా మాట నువ్వు వినలేవు, ఎంతో కాలం దేవుడి చిత్తాన్ని నువ్వు చేయలేవు. ఇది కుదిరే పని అసలు కానే కాదు. ప్రియులారా, మొదటిది ఒక వ్యక్తి చనిపోవడానికి గల కారణం తన జీవితంలో ఏం జరుగుతుందో మీరు ఆలోచన చేసుకోండి. చచ్చిపోయినలాగా అయితే ఎవరు ఉండమాకండి. దేవుడు, నా దేవుడు మిమ్మల్ని అందరినీ సజీవులుగా మార్చును గాక. దేవుని కోసం బ్రతకడం ఎంత గొప్ప భాగ్యం మీకు తెలిసినా? దేవుని కొరకు మాట్లాడటం ఎంత గొప్ప భాగ్యం మీకు తెలిసినా? దేవుని కొరకు జీవించటం ఎంత గొప్ప భాగ్యమో మీకు తెలిసినా? ఆయన కోసం బ్రతికే ఆ బ్రతుకు అద్భుతమైందని మీరు గుర్తెరగగలిగిన బిడ్డలుగా మీరు మార్చబడితే లోకం మీద మీకు అసహ్యత కలుగుతుంది. లోకాన్ని మీరు పెంటతో సమానంగా ఎంచుకున్న బిడ్డలుగా మీరు మార్చబడతారు. ప్రియులారా, ఒకవేళ దేవుడి చిత్తమై మీ అయ్యగారి సెలవైతే మీ అయ్యగారిని కూడా దేవుడు ప్రేరేపిస్తే రేపు సోమవారం నాడు ఉదయం 8 గంటలకి యవనస్తుల కూడికి ఏర్పాటు చేసిన దానికి కూడా నడిపించబడటానికి ఇష్టపడండి. ఎంతో మంది బాప్తిస్మాలు తీసుకోవాలని, అనేకుల హృదయాలు తెరవబడాలని ఈ కడవరి దినాల్లో ఒకవేళ మేము పోయినా మా వెనకాల ఒక అద్భుతమైన ప్రార్థించగలిగిన దానియేలు లాంటి తరం మిగిలిపోవును గాక. నేనున్నా లేకపోయినా కేవలం ఆచరణలోని సేవ కాదు, కేవలం నాగార్జున సాగర్ రైట్ బ్యాంకులో సేవ కాదు, కేవలం ఆ కళ్ళకొంటలో సేవ కాదు, కేవలం మా ఆత్మీయ నాయకులు మమ్మల్ని నడిపించిన దైవజనులు, నా ఆత్మీయ నాయకుడు దేవదాసాయి గారు, ఆయన స్థాపించినటువంటి స్థలాల్లోనే సేవ కాదు, బూది గంతముల వరకు ఈ సువార్త ముందుకి నడిపించబడి విరిచి వడ్డించబడును గాక. పనాపనంగా పోయబడగలిగిన కృప ఈ రోజున దేవుడి బిడ్డలుగా మనందరూ కలిగి జీవిస్తున్నాం. ప్రియులరా, ఒక మాట మీరందరూ గుర్తుపెట్టుకోండి. చాలా భారంతో దేవుని కోసం బ్రతకాలండి. చచ్చిపోయిన వాడికి భారం ఉండదు, చచ్చిపోయిన వాడికి దుఃఖం అసలే. ఈ రోజున ఆత్మ సంబంధమైన దుఃఖం మీకుందండి. ఆత్మ సంబంధమైన విషయాలు గురించినటువంటి దుఃఖం కలిగిన వ్యక్తులుగా మీరు మార్చబడ్డారా? ఎస్తేరు కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటుంది, ఒకటే ఏడ్చుకుంటూ ఉంటుంది. ఏడుతో అర్థం కాదు, ప్రజలు విడిపించబడాలి, ప్రజలకి విడుదల కావాలి. నా ప్రాణమైన పర్వాలేదు కానీ నా ప్రాణాన్ని పణంగా పెట్టి, నా ప్రాణాన్ని ఎదురు పెట్టి నేను నా ప్రజలందరినీ విడిపించుకుంటా. ఒక మూర్ఖుడైన రాజు దగ్గరికి, ఆశ్వర్యస్ రాజు దగ్గరికి వెళ్తానికి ఇస్తే ఇష్టపడేది. ఈ రోజున అంత సాధించగలిగినటువంటి కసి, భక్తి చెయ్యాలన్న ఆ తీవ్రత, ఆ నడిపింపు ఎవరిలోనైతే ఉంటారో వారు చచ్చిపోరు. వాళ్ళని నా దేవుడు ఖచ్చితంగా బతికించుకుంటాడు. ఈ రోజున మీ ప్రాణాలు బతకాలని మీరు చాలా మంది కోరుకుంటున్నారు కదా, బ్రతికించబడాలన్న ఆలోచన మీరు చాలా మందికి ఉన్నాయి కదా. బ్రతకాలి 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 అంటున్నారు, మీరు చచ్చిపోతున్నారు.
బ్రతికే క్రమంలో మీ ప్రాణాలు పోతున్నాయండి. ఎస్తే చచ్చిపోవాలనుకుంది, దేవుడి కోసం బ్రతికింది ప్రియులరా. ఈ లోకంలో ఏదో ఒక రకంగా బ్రతకాలనేది మన జీవితం నుంచి పోవాలి, ఏదో ఒక రకంగా ప్రభు కొరకు మరణించాలన్న జిజ్ఞాస ఈ తరంలో మనందరి హృదయాలలో దేవుడు పెట్టిండు గాక. దేవుడి కోసం తెగించగలిగిన భక్తి మనం చేయగలమా? చూడండి, ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తి కోసం తల్లిదండ్రులను ఆలోచన చేయట్లేదు. ఈరోజు చాలా మంది పిల్లలు ఎవరి గురించి ఆలోచన చేయట్లేదు, కులం ఆలోచన చేయట్లేదు, ప్రాంతం ఆలోచన చేయట్లేదు, అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఆ ప్రేమ నిజమైంది కాదని, ఆ ప్రేమలో నష్టం ఉందని జీవితంతో పాడైపోయిన తర్వాత తెలుసుకుంటున్నారు. తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముండట్లా. ఎవరి తుచ్చమైన ప్రేమల కోసం అన్నింటి విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే శ్రేష్టమైన దేవుడి ప్రేమ కోసం మనం ఎంత జీవించాలి ఈ కాలంలో. మన కోసం రక్తం కాసి ప్రాణం పెట్టి మన నుంచి 3వ దినాన మన కోసం తిరిగి లేచిన దేవుణ్ణి మనం ఎంత ప్రేమించాలి ప్రియులారా. ఎందుకంటే మనం వ్యర్థంగా బ్రతుకుతున్నాం. వ్యర్థమైన జీవితాలకు మన జీవితాలు ఎందుకు మిగిలిపోయి మీరు ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఒక వ్యక్తిని ప్రేమిస్తేనే తల్లిని, స్టేటస్, తండ్రి, అందరినీ, స్థాయి అన్ని ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు కదా. అవసరమైన చెట్టు కింద అయినా ఉంటా, అమ్మాయి కోసం అబ్బాయి కోసం అని మాట్లాడుతున్నారే. దేవుడి కోసం చెట్టు కింద ఉండగలిగిన దేవుడి పిల్లలు ఉన్నారా ఈ తరంలో? దేవుడి కోసం కడుపు మార్చుకోగలిగినటువంటి బిడ్డలు ఈ తరంలో ఉన్నారా? దేవుడి కోసం ఎంత దూరమైన నడవగలిగిన దేవుడి బిడ్డలు ఈ తరంలో ఉన్నారా ప్రియులారా? సంఘానికి అట్లాంటి ఒక్క విశ్వాసి, ఒక పరిచారకుడు, ఒక పరిచారకురాలు, ఒక ఆత్మీయుడు, ఒక ఆత్మీయురాలు ఉంటే సంఘాలు ఇట్లుండవు, బంధించబడతాయి, రగిలించబడతాయి నామల్లో. కానీ ఈ తరంలో మనం ఆ పని చేయలేకపోతున్నాం. ఆ విధంగా మనం బ్రతకలేకపోతున్నాం. ఆ విధమైన ఉద్దేశాలు కలిగిన వ్యక్తులుగా మనందరం మార్చబలేకపోతున్నాం. అందరు తమ సొంత కార్యములనే చూసుకొనిస్తున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాలను చూసేవాళ్ళు అసలు లేరంట. దేవుడి కార్యాలు చూసే మనసు మనకు ఉండట్లేదంటండి. ఎందుకని దేవుడి కార్యాలు మనం చూడలేకపోతున్నాం? ఒక వ్యక్తిని ప్రేమించినంతగా దేవుని ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? నీకోసం ప్రాణం పెట్టిన యేసే ప్రేమ కోసం నీ ప్రాణాన్ని ఎందుకు ఇవ్వటానికి ఇష్టపడలేకపోతున్నావు? ఒక అబద్ధమైన వ్యక్తిగా అన్నయ్య సభ్యులలాగా మన జీవితం మిగిలిపోతే మన భక్తి వల్ల ఎవరికి ప్రయోజనం ఉంటుంది ప్రియులరా? ఎవరికి ఉపయోగం మన భక్తిని బట్టి మీరు నాకు చెప్పండి. అన్నయ్య సభ్యురాల భక్తి ఎవరికి ప్రయోజనకరంగా మార్చబడింది? నాకు ఇచ్చి వారిని నేను ఆశీర్వదిస్తానన్నాడు కదా దేవుడు. మీరు గుప్పిని విప్పితే నేను ఆకాశపు వాక్యాలను విప్పుతానన్నాడు కదా. మరి వీళ్ళు ఇంత కష్టపడి ప్రయాసపడి వీళ్ళు దశమాగం తీసుకొని వస్తే అది ఆశీర్వాదకరంగా మిగిలిందా, శాపంగా మిగిలిందా? ఏమంటారు మీరందరూ? దశమాగం ఇచ్చారుగా, మరి ఆశీర్వదించబడాలిగా. బతకాల్సింది పోయి, దీవెనకరంగా ఉండాల్సింది పోయి, ఆశీర్వాదకరంగా మార్చబడాల్సింది పోయి ఏమైపోయారు వాళ్ళు? శపించబడ్డారా అనరా? కొంచెం బిగ్గరగా చెప్పరా. ఎందుకని శపించబడ్డారు? కారణం ఏంటి? వాళ్ళు దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకమైన బిడ్డలుగా లేరు. సేవకులు ఎదుట యథార్థమైన బిడ్డలుగా వాళ్ళు ప్రవర్తించలేదు. ఇంతకే అమ్మారా అంటే పైకి మాత్రం అవును ఇంతకే అమ్మారు. నా దగ్గర చాలా మంది పరిచారకులు చూస్తూ ఉంటాను. నా దగ్గర చాలా మంది పరిచారకులు వచ్చారు, చాలా మంది వెళ్ళిపోయారు. నేను ఆ విషయం చెప్పడానికి పెద్ద సిగ్గుపడినాం. కారణం ఏంటంటే వాళ్ళు పరిచయం నుంచి వెళ్ళిపోవటానికి శరీర సంబంధమైన ఉద్దేశాలే వాళ్ళ హృదయాల్లో పెట్టుకొని దేవుడి కోసం బ్రతుకుతామని వాళ్ళు వచ్చి వాళ్ళ కడుపులో లోకం, లౌకికమైన కార్యాలు. నేను చాలా ప్రేమిస్తాను ఎవరినైనా కానీ, ఎందుకంటే నా శరీరాన్ని నేను ప్రేమించుకోవడానికి ఇష్టపడను. ఇప్పటికీ కూడా ఎటువంటి స్థలంలో నేను ఉండటానికి ఇష్టపడతాను. ఇది ఇంత పూరి గుడిసే. మీరు చాలా, మీ పాస్టర్ గారు చాలా పేద పాస్టర్ గారు, చాలా కష్టపడి సేవ చేస్తున్న పాస్టర్ గారు, కానీ చాలా త్యాగం గల్లాడు, అది నాకు తెలుసు. అందుకోసం ఇంత వర్షంలో నా కారు సంఘం మునిగిపోయేంత వర్షం పడింది. ఎంత తిప్పలు పడి వచ్చానో నా దేవునికి తెలుసు. చాలా ప్రయాసపడి వచ్చానండి నేను ఇక్కడికి. నాకు డబ్బులు ఎక్కువ రాలి, నాకు చాలా డబ్బులు అవసరమైంది. రేపు సోమవారం కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టుకున్నా. కానీ ఇక్కడికి నేను రావడానికి గల ఉద్దేశం, నా మనసు ఏంటిదంటే అందరిని బలపరచాలని నేను కోరుకుంటా, అందరిని ఉత్తేజపరచాలని నేను కోరుకుంటా, అందరూ ఉజ్జీవకరమైన వ్యక్తులుగా మార్చబడాలనేదే నా ఆలోచన. కానీ అందరు నిలబడుతున్నారంటే నిలబడట్లా. కారణం ఏంటిదంటే కడుపులో ఒకటి పెట్టుకుంటున్నారు, పైకేమో బాగున్నావా నాన్న అంటే బాగానే ఉన్నాయి గారు, బాగానే ఉన్నా అంటున్నారు. వాళ్ళలో యథార్థం లేదు. దైవజనుల దగ్గర సరైన ప్రవర్తన కలిగిన వ్యక్తులుగా వాళ్ళు ప్రవర్తించలేకపోవటాన్ని బట్టి వాళ్ళు చచ్చిపోతున్నారు. ఈరోజు నేను మీ అందరికీ చెప్పగలిగిన మాట, విశ్వాసాన్ని బట్టో, కట్టిన మందిరాన్ని బట్టో, తిరిగిన ప్రాంతాన్ని బట్టో, నేను చదివిన చదువుని బట్టో, లేకపోతే అయ్యగారు కట్టామా, ఇద్దరు మగ పిల్లలు అని ఇట్లాంటి మాటలను బట్టో నేను ఎప్పుడు అతిశయపడ్డా. కానీ
ఆ కుటుంబాన్ని గురించినటువంటి అతిశయం నాకు ఎప్పుడు ఉండదు. కానీ నేను అసలు ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు నేను తిరిగి మళ్ళీ ఇంటికి వస్తానో లేదో నాకైతే తెలియదు. నేను ఎప్పుడు ప్రార్థన చేసుకొని వస్తాను, ప్రభా మీ చిత్తం అయితే మరలా నేను ఇక్కడ పని చేయాలన్న ఆలోచన నీకుంటే నన్ను ఇంటికి క్షేమంగా తీసుకొని పో, లేకపోతే నీ రాజ్యానికి రావడానికి కూడా నేను వెనకాని వ్యక్తిని తండ్రి. నేను ఇప్పటికి కూడా మీకు చెబుతాను, యథార్థం చెబుతాను ఈ మాటలో. దేవుడి కోసం బ్రతుకుతున్నాను, దేవుడి కోసమే ఉంటున్నాను ఈ భూమి మీద. నిజంగా నా దేవుడు నన్ను ఇప్పుడు వచ్చి ఒక్క మాట నన్ను అడిగితే ఆయన సన్నిధికి నడిపించబడటానికి వెనకాడిన వ్యక్తి నేను. ఈ రోజు నేను మీ అందరికీ చెప్పగలిగిన మాట, దేవుడి కోసం రోషంగా బతకండి. అర్ధరాత్రులు ప్రార్థన చేయటం నేర్చుకోండి, యథార్థమైన భక్తిని చేయటం నేర్చుకోండి. భక్తిని యథార్థంతో ఉండాలండి. బయటికి ఒకలాగా లోపల ఒకలాగా ఉండకూడదు ప్రియులరా. దైవజనుల దగ్గర ముందు యథార్థంగా ఉండటం నేర్చుకోండి. అందరూ సేవకుల దగ్గర లోపటేమో నేను బాగానే ఉన్నా, నేను ఇంతకే అమ్మా, ఇంతే డబ్బులు వచ్చినాయా అంటే ఇంతే వచ్చినాయి అన్నారు. దైవజనుడు పిచ్చోడు అని ఎప్పుడు అనుకోమాకండి. మీరు దైవజనుడితో మాట్లాడుతుంటే దేవుడితో మాట్లాడుతున్నాడని మర్చిపోమాకండి. హల్లెలూయా, బిగ్గరగా చెబుదామా? ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ భయం, ఆ భక్తి, ఆ విధేయత, అప్పగించుకునే హృదయం అననీయ సప్పీరాలో లేదు. కాబట్టి వాళ్ళు ఏమైపోయారు? చచ్చిపోయారని చెప్పండి అమ్మా. నాన్న చెప్పండి, వాళ్ళు ఏమైపోయారు? మీరు కూడా చచ్చిపోయే విధంగా ఉంటారా, బ్రతికే విధంగా ఉంటారా? బతుకుదామా, చచ్చిపోదమ్మా. ఆత్మీయంగమ్మా. శరీర సంబంధమైన రోగాలు మన చంపమ్మా. ఆత్మ సంబంధమైన ఇదిగో ఇటువంటి బలహీనతలే మన మరణానికి గురి చేస్తాయి. చివరిగా ఒక మాట చెప్పి నా మాటలు ముగిస్తా. యేసు ప్రభు శిష్యుల్లో ఒక ఆయన పేరు ఇస్కరియోతు యోధ. అందరు చెప్పండమ్మా, కొంచెం గట్టి చెప్పరా. ఏం పేరు? యూదా. యేసు ప్రభు దగ్గర ఉండి చచ్చిపోయాడా, బతికాడా? యేసు ప్రభు దగ్గర ఉన్న ఇస్కరియోతు యోధ చివరికి బతికాడా, చచ్చాడా? చచ్చిపోయాడా. మరే ఒక మాటమ్మా, యేసు ప్రభు చాలా మందిని బతికిచ్చాడు కదా. యేసు ప్రభు చాలా మంది మరణాన్ని వాయిదా వేశాడు కదా. యేసు ప్రభు మరణించిన వారిని సైతం తిరిగి లేపాడు కదా. మరణించిన వారిని కూడా తిరిగి లేపిన దేవుడు ఇస్కరియోతు యోధాని తిరిగి లేపగలిగాడా? తిరిగి లేపాడండి ఇస్కరియోతు యోధాని. ఎందుకని? యోధ ఏమైపోయాడు చివరికి? యోధ జీవితం ఎందుకు చచ్చిపోయాడు? వాడు యేసు ప్రభుతోనే ఉన్నాడు కానీ డబ్బు నిండా, మనసు నిండా డబ్బే. డబ్బు సంపాదన కోసం, లోకం కోసం, బతకడం కోసం ఎంత దుర్మార్గమైన పనులైనా చేశాడు. చివరికి ఏమైపోయాడండి? ఈ రోజున మీ పరుగు దేనికోసం, దేనికోసం నడవాలనుకుంటున్నారు మీరు? యేసు ప్రభుతో నుండి మీ ఆశలు ఏంటిదమ్మా? అమ్మా, మీ ఆశ ఏంటి? యేసు ప్రభు దగ్గరకు వచ్చిన మీ ఆశ ఏంటి? యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ఇస్కరియోతు యోధ ఆశ నాకు డబ్బులు కావాలని వచ్చాడు, వాడు చచ్చిపోయాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన మీ ఆశ నాకు లోకం కావాలి, నాకు డబ్బు కావాలనుకుంటే మనం కూడా ఏమైపోతాం? మీకు ఈ పాట తెలుసా? యేసయ్యా లోకాశలు వద్దయ్యా, యేసయ్యా పాపమును చేయనయ్యా, నీవే కావాలి, నీ కృపయే కావాలి, నీ కొరకై జీవించే ఆ భాగ్యం కావాలి. మీరు తీర్మాన పండుగలకు చాలా మంది వచ్చారు కదా, వచ్చారా? వచ్చారు, పాడారు, మర్చిపోయారు కూడా. పోనీలే, దేవుడి దయ. ప్రార్థన గారు, అవునా? మరి వచ్చా అంటే శాతపడి చేసినట్టు చూసినట్టు చూస్తలేదు మరి నాకెళ్ళి. అల్లే చెప్పండి అందరు గట్టిగా. అమ్మా, మీ అందరికి చెప్పగలిగిన మాట, నా సంఘం నేను నింపుకోవటానికో, అయ్యగారి సంఘం అయ్యగారు నింపుకోవటానికో మేము సేవ చేయట్లేదు. మన ద్వారా దేవుని రాజ్యాన్ని నింపబడాలి, దేవునికి మహిమ రావాలా, దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా మనందరం మిగిలిపోవాలా. ఆయన మీటింగ్లు పెట్టుకుంటే నాకు ఎందుకంత కష్టపడి నేను ఎందుకు పోవాలా, నాకేం పని అసలు, నాకు అవసరమా అని నేను అనుకోకూడదు. తప్పు. నాకు అది ఆశీర్వాదకరంగా ఉండకూడదు. కష్టమైనా నేను రావాలా, ప్రయాసైనా నేను రావాలా. ఎందుకంటే ఇటువంటి వాళ్ళ మధ్యలోకి వచ్చి నేను మాట్లాడితే ఈ మాటలో మిమ్మల్ని సజీవులుగా మార్చి రేపు ఆయన రాజ్యంలో మిమ్మల్ని నిలబెడతాయి. సజీవులుగా ఉంటారా, చచ్చిపోయిన లాగా ఉంటారా? బతుకుదామా, చచ్చిపోదామా? అందరూ బతుకుదామంటారు, మొత్తం చచ్చిపోయిన వాళ్ళే. చేతులు ఆడవు, కాళ్ళు ఆడవు, చెప్పింది ఎందరో అర్థం చేసుకోరు. బయటికి పోతంటే పోతరా, అడిపోతంటే అటే పోతరాయా, ఆడకి పోయి ఈనద్దంటే అయ్యేంటరాయా, వాళ్ళతో చేతులు కలపద్దంటే ఏదైతే వద్దంట చెప్పింగా అది చేసి కూర్చుంటారా. ఎడ చేద్దాం? జాగ్రత్తగా ఉంటారా మరి?
బతికే వ్యక్తులుగానే ఉంటారా? చనిపోయిన వ్యక్తిని అందరు మర్చిపోతారు. నువ్వు చచ్చిపోతే ఏసై కూడా నిన్ను మర్చిపోతాడు. ఒక్కసారి ఏసై నిన్ను మర్చిపోయిందా, ఇక భూమి మీద నువ్వు ఎవరికి గుర్తుండవు. ఆయన చేయి ఒకసారి విడిచిపెట్టాడా? బైబిల్లో సమూయేలు సౌలుతో మాట్లాడతాడు. సౌలా సౌలా, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడగటం వల్ల నీకు ప్రయోజనం ఏంటి? చచ్చిపోయాడుగా సౌలు. దేవుడు విడిచిపెడితే మనం బతుకుతామా? ఏం మాట్లాడరు మీరు? అభిషేకించబడ్డ వాళ్ళేమో మీరు. దేవుని అభిషేకం కూడా మీకుందేమో సౌలులాగా. దేవుడు కూడా నిన్ను పిలుచుకున్నాడేమో సౌలులాగా. దేవుడు కూడా ఉన్నతమైన కార్యాల మీద అధికారిగా నిన్ను నియమించిండేమో సౌలులాగా. అన్ని ఓకే, కానీ ఒక మాట చెప్పాలి నాకు మీరందరూ. సౌలులాగా మీరు కూడా దేవుడి ద్వారా ఏమైనా విడవబడ్డారా చూసుకోండి. విడిచిపెట్టాడా? మనం పోతాం. ఆయన విడిచిపెడితే మనకి జీవం ఉండదు. ఆయన విడవకుండా, అయ్యా నువ్వు నన్ను ఎన్నడూ విడిచిపెట్టకుండా నీ రెక్కల నీటిలో పిలవకనే నీ రెక్కల క్రిందకి రాగలిగిన కృప నాకు దయచేయి తండ్రి అని నిన్ను నువ్వు అప్పగించుకుంటే, ఇదిగో గత్త రెక్కల మీద మోసినట్టుగా ఆయన రేపు మన మోయబోతాడు. పక్షిరాజు తన గద్దల రెక్కల మీద ఎట్లయితే మోస్తున్నాడా అట్లా మనం మోస్తాడు. ఆయన రెక్కల మీద మనం మోపబడదాం, కాపాడబడదాం, సజీవులంగా మార్చబడదాం. మీరు సజీవులైన స్థితిస్తారు. జీవించుతున్నారన్న పేరు మాత్రమే కానీ మృతులంగానే ఉన్నట్లుగా మనం ఎవరూ ఉండకుండా ఇచ్చే విషయంలో, లోబడే విషయంలో, అప్పగించుకునే విషయంలో, సేవకుని ఎదుట మాట్లాడే విషయంలో, దేవునితో సంబంధం కలిగి జీవించే విషయంలో జాగ్రత్తగా ఉందామా? దేవుని కృపతో నింపబడదామా? లేదు, కాదు, కుదరదు. అయ్యగారు నువ్వు ఎన్ని వాక్యాలని చెప్పుకో, నేను ఇంతే అని కేకండి. ఏం నడుచుతురు? మీరు చెప్పరు, మీరు చేస్తారు. నేను చేస్తా అనండి. ఏమనరా మీరు? సరే, జాగ్రత్తగా ఉంటారుగా, మంచిగా బతుకుతారా? ఏమండి అమ్మా, మంచిగా ఉంటారా? మంచి దైవజనుని దేవుడు మీకు ఇచ్చాడు, ప్రయాసపడి సేవ చేస్తున్నాడు. ఇంత పల్లెటూరులో ఎన్ని వ్యతిరేకతలు వచ్చింది మీకు తెలియదు ఏం కావుగా. ఎన్ని వ్యతిరేకతల మధ్య ఇక్కడ పని జరుగుతుందో మీరు చూస్తూనే ఉన్నారుగా. సేవకునికి, సహవాసానికి, ఈ సేవకి ఎంతమంది వ్యతిరేకంగా లేపుతున్నారు. దేవుడే మన పక్షాన, తన దాసుని పక్షాన సింహపు గర్జన దేవుడే చేసి యూదా గోత్రపు కొదమ సింహమై మన దేవుడి సేవను కొనసాగించేయండి కాక. అప్పుడప్పుడు నేను ఖచ్చితంగా వస్తూనే ఉంటా. నా సంఘాలు అక్కడెక్కడే కాదు, ఇది కూడా నా సంఘమే. ఏ గారు కూడా నా దైవ